మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారు, ఈసారి మా చెల్లెలి ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు, అయ్యా TV5, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కండిషన్ పెట్టి చెల్లెలకి ఆస్తి, తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషన్లు పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి NCLTలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు. అంటే ఏం కంట్రోల్ చేస్తారు, ఎవరిని కంట్రోల్ చేస్తారు ఇలాంటి వ్యక్తి? అంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తాను అని ఊహించలేదు. గుర్తుపెట్టుకోండి మీరందరూ. డెఫినెట్గా నేను పాలిటిక్స్ చేశాను, ఫైట్ చేశాను, సమఉజ్జీలతో ఫైట్ చేశాం, రాజకీయ నాయకులతో ఫైట్ చేశాం, రాజకీయ పోరాటాలు సిద్ధాంతపరంగా చేశాం, అభివృద్ధి పరంగా చేశాం, నిలదీశాం. ఓసారి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సమర్థించాలి కానీ, లేకుంటే అధికారంలో ఉన్నప్పుడు సమర్థించడం కానీ, దాంట్లో జస్టిఫికేషన్ చేయడం కానీ, అపోజిషన్లో ఉన్న ప్రజల తరపున ఎప్పటికప్పుడు రాజీ లేని పోరాటాలు చేశాం. దాంట్లో తప్పు లేదు.